ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాశయం ఏంటంటే యోబు గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. నా ఎదుట నిలువగలవాడెవడు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ఎదుట నిలవగలవాడెవడు? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ క్రైస్తవ్యంపై దాడి జరుగుతుంది తండ్రి. దేశవ్యాప్తంగా దాడి జరుగుతుంది తండ్రి. అయితే నా ఎదుట నిలవగలవాడెవడు అని యోబు గ్రంథంలో మాట్లాడినట్లుగా తండ్రి, ఈవేళ వారితో కూడా నీవు మాట్లాడుతూ, నీవు ఎంత శక్తివంతుడు తండ్రి. నీవు కలగజేసిన వాటిని చూచుట ద్వారా మాకు తెలుస్తూ ఉంటుంది కనుక నాయన, నీ యొక్క శక్తి గురించి, నీవు కలగజేసిన వాటి యొక్క శక్తి గురించి మేము తెలుసుకొని నీవెంత గొప్పవాడో తెలుసుకోవడానికి ప్రసంగం మాకు సహాయపడేలా చేయమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఇవాళ క్రైస్తవ్యం మీద దేశవ్యాప్తంగా భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎలాగైనా సరే క్రైస్తవ్యాన్ని భారతదేశంలో నిర్మూలన చేయాలి అని చెప్పి అనుకుని ఈవేళ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఇంకా వారి మతాన్ని కాపాడుకోవటం కొరకు క్రైస్తవ్యాన్ని పూర్తిగా నిర్మూలన చేయాలని చెప్పి అనుకుంటూ దేశవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. ఎవరు మత విశ్వాసాలు వాడుకుంటారు. మన దేశంలో ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. ప్రధానమైన మతాలు ఇంకా చాలామంది ఉన్నా కూడా ప్రధాన మతాలుగా పిలువబడేవి ఏంటంటే ఇవి. భారతదేశం అయితే ఎక్కువగా హిందువులు ఎక్కువగా మన భారతదేశంలో ఉంటారు. ఈవేళ అనేక మంది హిందువులు క్రైస్తవులుగా మారుతున్నారు అంటే దానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటున్నారు. యేసుక్రీస్తు బోధించిన బోధలు అవి నిజమని నమ్ముతున్నారు. ఆ సువార్తలో ఉన్న శక్తిని వాళ్ళు గ్రహించి, మేము ఇంతవరకు చేసింది సరైనది కాదు, క్రైస్తవమే నిజమైనది, యేసుక్రీస్తే నిజమైన దేవుడని వారు అంగీకరిస్తున్నారు. వారు అంగీకరిస్తున్నారు అంటే సువార్త ప్రకటింపబడటం ద్వారా వాళ్ళు క్రైస్తవ్యాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. సువార్తను ఎందుకు ప్రకటించాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఇవాళ ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో సర్వాధికారం ఉంది, భూమి మీద కూడా సర్వాధికారం ఉందండి. కనుక ఆయనకు అధికారం ఉన్నది కనుక ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం ఇయ్యండి అని చెప్పి యేసు ప్రభువారు ఆజ్ఞాపించారు. యేసు ప్రభువారు ఆజ్ఞాపించారు గనక యేసు ప్రభువారు చెప్పింది శిష్యులు చేశారు. ఆ శిష్యులు ఏ పని అయితే చేశారో ఇవాళ సువార్తికులమైన మీ పని చేస్తున్నాం. ఎందుకు సువార్తను ప్రకటించాలి అంటే, నిజమైన దేవుణ్ణి, సమస్తాన్ని సృజించినటువంటి దేవుడిని మానవుడు తెలుసుకోలేనప్పుడు
ఆ మానవుడు పాపంలో జీవిస్తూ పతనమైపోయి అతను మరణానికి గురవుతాడు, నిత్య నరకానికి వాసుడైపోతాడు. గనక దేవుని చేత సృజించబడినటువంటి మనుషులు నిత్య నరకానికి కాకుండా ఏ దేవుడైతే సృజించాడో ఆ దేవుని స్తుతించి ఘనపరిచి మహింపరిచి మరలా ఆ దేవుని వద్దకు తిరిగి చేరుకోవాలని దేవుని యొక్క సంకల్పం. కనుక పాపం యొక్క విలువ, దాని యొక్క భయంకరమైన స్థితి మానవులకు తెలియదు గనక వాళ్ళు వేసే ప్రతి అడుగు, ప్రతి ఆలోచన సరైనదని చెప్పి అనుకుంటూ ఉంటారు. కనుక తప్పు అని మనకు తెలిసినప్పుడు ఆ తప్పు మార్గంలో మనం వెళ్లకుండా మనం చూడాలి. ఒక పిల్లవాడు సిగరెట్ కాలుస్తున్నాడు అనుకోండి, తన తండ్రి చూసినప్పుడు తప్పు అని చెప్పాలి. దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఏంటో చెప్పాలి. లేదంటే ఒక గంజాయి తాగుతూ ఉన్నప్పుడు, లేదంటే ఒక ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు తండ్రి ఏం చేస్తారంటే, నాయన ఇది తీసుకోకూడదు, దీనివల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది, మన ఆర్థిక స్థితి పతనం అవుతూ ఉంటుంది, కనుక నీవు నీ కంట్రోల్లో ఉండవని చెప్పి మనం చెప్తాం. ఎందుకంటే వాడు చేస్తున్న దానివల్ల అతనికి హాని కలుగుతుంది గనక ఆ తండ్రి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తండ్రి సిగరెట్ కాల్చమని చెప్పడు, తండ్రి మందు కొట్టమని చెప్పడు, తండ్రి గంజాయి తాగమని చెప్పడు, తండ్రి హెరాయిన్ తాగమని చెప్పడండి. ఎందుకంటే ఇవి సమాజంలో ఉన్నటువంటి దుష్ట శక్తుల ద్వారా ఇవి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కనుక దుష్ట సాంగత్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి వాటికి బానిసైపోతూ ఉంటారు. అదేవిధంగా పాపమునకు బానిసలైపోయి పాపంలో మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు, అతని జీవితం పతనమైపోతూ ఉన్నప్పుడు, పుట్టించిన దేవుడిని వాడు మర్చిపోయినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే దైవత్వంలో ఒకరైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకంలోకి పంపించి పాపం అంటే ఏంటో, మరణం అంటే ఏంటో, నిత్యజీవం అంటే ఏంటో, పరలోకం ఎలాగుంటుందో అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విశదీకరించి మానవులు చేసిన పాపముల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వేళ రక్తము కార్చవలసి వచ్చిందండి. రక్తము లేకుండా పాప క్షమాపణ లేదండి మొదటి నుంచి కూడా. ఈవేళ హిందూ మతంలో కూడా ఉగాదులకి అలాగనే చాలా పండుగలకి మేకల్ని బలిస్తారు. ఇప్పుడు కూడా కోళ్ళు బలిస్తూ ఉంటారు, మనం చూస్తున్నాం. ఎందుకు బలిస్తున్నారండి వాళ్ళు? ఆ రక్తముతో పాపానికి క్షమాపణ కలుగుతుందని వాళ్ళు భావిస్తున్నారు గనక కోళ్ళని బలిస్తుంటారు, అలాగనే మేకలను బలిస్తుంటారు, మనం చూస్తున్నాం. కానీ కోళ్ళ యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తము పాపమును సంపూర్ణంగా పరిహరించలేకపోతుంది గనక, పాపం చాలా భయంకరమైనది కనుక ఆ పాపం నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి మన పాపముల నిమిత్తము ఆయన రక్తము చిందించవలసి వచ్చినది. ఇది జ్ఞానము గలవారు మాత్రమే అర్థం చేసుకుంటుంటారు. ఈవేళ చాలామంది ఏమని మాట్లాడుతున్నారంటే 3 మేకులు లాక్కోలేనటువంటి వాడు దేవుడు ఎలాగవుతాడని ఒక సినిమా నటి మాట్లాడుతుందండి. 3 మేకులు లాక్కోలేనటువంటి వాడు దేవుడు ఎలాగవుతాడని మాట్లాడుతూ ఆమె ఇంకొక మాట మాట్లాడుతుంది. ఈ నల్ల పుస్తకాలు మీరు ఎందుకు పంచి పెడుతున్నారు అని అడుగుతుందండి. నల్ల పుస్తకం, బైబిల్ అంటే నల్ల పుస్తకం అంటారు. దేవుని చేత వ్రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఒక నల్ల పుస్తకము ఇక్కడ నువ్వు పంచిపెట్టకూడదు, మీరు ఇవ్వకూడదు, మీరు సువార్త ప్రకటించకూడదు అని చెప్పేసి ఒక హాస్పిటల్లో గొడవ పెట్టడం నేను చూశాను. అది ఈవేళ చూడండి, పరలోకమందును భూమి అందుటను సర్వాధికారం ఉన్నటువంటి దేవుని ఈవేళ ప్రచురింపకూడదని ఒక సామాన్యమైన ఒక వ్యక్తి మాట్లాడుతుందండి ఈవేళ. ఎందుకంటే మా హిందూ మతం అంతరించు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే నచ్చితే రమ్మని చెప్తాం తప్ప, ఎందుకంటే నశించిపోతున్నటువంటి వాళ్ళని రక్షించడానికే యేసుప్రభు లోకంలోకి వచ్చాడు గనక, యేసుప్రభు నిజంగా దేవుడు గనక అది ప్రత్యక్షంగా అందరికీ తెలిసిన విషయం అండి. యేసుప్రభు నిజంగా ఈ లోకంలోకి వచ్చాడు, అందుకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా యేసుప్రభు ఏ వంశంలోంచి అయితే వచ్చాడో ఆ వంశం నుంచి వెనక్కి వెళితే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాం దగ్గరికి వస్తుందండి. చూడండి, బైబిల్ ఎంత క్లియర్గా సృష్టిని గూర్చి మానవుని యొక్క పుట్టుకను గూర్చి తెలియచేస్తుందంటే మొట్టమొదటి మానవుడు పేరు ఆదామని, ఆ ఆదాము యొక్క గర్భంలోంచి ఎవరైతే వచ్చారో వాళ్ళందరి వంశాలు ఒక్కొక్కటి గోత్రకర్త పేరు తీసుకుంటూ వచ్చి యేసు ప్రభు ఏ గర్భం నుంచి అయితే వచ్చాడో బైబిల్ మనకు తెలియచేస్తుందండి. అంటే నిజంగా
మొట్టమొదటి మానవుని యొక్క గర్భంలోంచి ఎన్ని వంశాలైతే వచ్చాయో ఆ వంశ చరిత్ర అంతా కూడా బైబిల్ తెలియజేస్తుందండి. ఇంత క్రిస్టల్ క్లియర్గా తెలియజేస్తుందండి. మొట్టమొదటి మానవుడి పేరు ఆదామని, ఆదాము యొక్క గర్భంలోంచి ఇవాళ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చారని, యేసు ప్రభు వచ్చేటప్పటికి ఆ ఆదాము నుంచి తన కుమారుడు వంశకర్తలు అందరి గురించి కూడా అందరి పేర్లు రాసుకుంటూ వచ్చి లోకాసువార్త మొదటి అధ్యాయంలో మనకు తెలియజేస్తుందండి. చూడండి, మొట్టమొదటి మానవుని దగ్గర నుంచి వంశ చరిత్ర అది బైబిల్ తెలియజేస్తుందండి. ఎంత క్లియర్గా క్రైస్తవ్యం తెలియజేస్తూ ఉంటే మరికొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే, ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మరికొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే, దేవుడట ఆ పరిశుద్ధాత్మ పరలోకంలో ఖాళీగా ఉన్నాడట. పరిశుద్ధాత్ముడు పరలోకంలో ఖాళీగా ఉంటే ఆయనకి ఏదో పని చెప్పాలని చెప్పేసి నువ్వు భూమి మీదకి వెళ్ళి బైబిల్ రాసే, అందరినీ ప్రేరేపించి బైబిల్ రాసే అని చెప్పేసి ఆ పరిశుద్ధాత్మను పంపిస్తే, ఆ పరిశుద్ధాత్ముడు ఏదో 40 మంది రచయిత చేత ఒక గ్రంథం రాయించేశాడు. ఒకవేళ ఆ పరిశుద్ధాత్ముడు కనుక మాట వినకపోతే సాతాన్ని తన్నితే పాతాళంలోకి ఎలా పడ్డాడు, ఈ పరిశుద్ధాత్ముడు కూడా అలాగే పడిపోతారని చెప్పేసి నాకెందుకని చెప్పి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చేసారంట. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తెలియని దాని గురించి మాట్లాడుతున్నారండి. ఈవేళ క్రైస్తత్వాన్ని అవహేళన అపహాస్యము చేస్తున్నారు ఈవేళ. ఎందుకంటే మీకు తెలిసింది అదే, మీకు తెలిసింది మీరు మాట్లాడుతూ ఉన్నారు, కరెక్టే. ఈవేళ ఇలాగ చూసినట్లయితే చాలామంది చాలా రకాల ఎట్టి పరిస్థితులను కూడా మీ పూర్తిగా భారతదేశాన్ని హిందూ మతం మార్చేసుకోండి. ఒకవేళ మీ మతానికి గనక అంత శక్తి ఉంటే మరి ఎందుకు మారుతున్నారు? మారకూడదు కదా. ఇప్పుడు చెప్పినంత రాని మారకూడదు కదా. వాళ్ళు మారుతున్నారంటే అది అబద్ధం అని చెప్పి నమ్ముతున్నారు కనుక వాళ్ళు మారుతూ ఉన్నారు. కనుక ఏదైనా ఒకటి ఉన్నది అంటే అది నిజమైనది అయితే దాన్ని ఎవరో కూడా ఆపలేరండి. అబద్ధాన్ని ఎంతమంది అయినా ఆపగలరు, నిజాన్ని ఎవరూ కూడా ఆపలేరండి. అందుకే యోబు గ్రంథంలో మాట్లాడుతున్నాడు, దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు 40 గ్రంథంలో, నా ఎదుట నిలవగలవాడెవడు అని మాట్లాడుతున్నాడండి. ఈవేళ 3 మేకులు లాక్కోలేనడు వాడు దేవుడు ఎలాగవుతాడని మాట్లాడుతున్నాడు. నీకు తెలిసిన జ్ఞానం అది. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈవేళ అధికారం మన చేతిలో ఉంది కదా, పైనుండి కింద వరకు మన వాళ్ళు ఉన్నారు కదా, ప్రభుత్వాలు చట్టాలు మన ఆధీనంలో ఉన్నాయి కదా, మనం ఏం చేసినా కూడా చెల్లుబాటు అయిపోతుందని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే ఈవేళ దేవుడు అడుగుతున్నాడండి, ఇక్కడ నా ఎదుట నిలవగలవాడు ఎవడని అడుగుతున్నాడండి. ప్రపంచాన్ని పరిపాలన చేసిన రోమా సామ్రాజ్యమే తుక్కు అయిపోయిందండి. ఏ క్రైస్తవ మతాన్ని అయితే బాధ పెట్టి చెదరగొట్టి హింసించి క్రైస్తత్వాన్ని నిర్మూలన చేయాలని చెప్పి అనుకున్నాడో ఒక నీరో చక్రవర్తి కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలాగైతే అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈవేళ పతనం అయిపోయారండి. ఎందుకంటే నా ఎదుట నిలవగలవాడు ఎవడు. ఇంకొక ఆయన ఒక డిబేట్లో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, హిట్లరు యూదులందరినీ కూడా ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళి ఒక విషవాయువుని పంపించి ఎలాగైతే చంపించేశాడో, కొద్ది దినాల్లో క్రైస్తవులందరినీ కూడా మేము ఎలాగ చేసి మా భారతదేశాన్ని హిందూ దేశంగా చేయబోతుందని చెప్పి పబ్లిక్గా ఒక అతను మాట్లాడుతున్నాడు. మీరు చేయగలిగింది మీరు చేయండి, తప్పులేదు, మీకు అధికారం ఉంది కదా. ఆనాడు హిట్లర్ అలా చేశాడు, కానీ హిట్లర్ చచ్చిపోయాడు, కానీ క్రైస్తత్వం చావలేదు, యూదులు చచ్చిపోలేదండి, ఇంకా ప్రబలారండి ఇంకాను. ఎందుకంటే నా ఎదుట నిలవగలవాడు ఎవడు అని ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే దేవుని ఎదుట ఎందుకు నిలవలేడు అంటే, తాను సృజించినటువంటి వాటి ముందే నిలవలేని మానవుడు నా ఎదుట ఎలా నిలబడతాడని మాట్లాడుతూ ఇక్కడ ఒక మకరం గురించి, మా సముద్రంలో ఉండే ఒక మకరం గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. ఎవరు మాట్లాడుతున్నా అంటే 41వ అధ్యాయము చూసినట్లయితే మొదటి నుంచి 2 వచనాలు చూసినట్లయితే, నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా, దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా, నీవు దాని ముక్కు గుండా స్తోత్రము వెయ్యగలవా, దాని దవడకు గాలము పట్టి ఎక్కించగలవా అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఇంకేమైనా మాట్లాడుతున్నంటే 9వ వచనం, దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అలసిపోవును కదా. దాని యొక్క పొడలను చూస్తేనే
వాళ్ళ యొక్క గుండెలు అలసిపోతాయట. దాని రేపుటికైనను తెగింపగల సూర్యుడు ఎవడో కూడా లేడని చెప్తున్నాడండి. అంటే దేవుడు సృజించిన ఒక మకరాన్ని పట్టుకోలేనటువంటి వాళ్ళు ఈవేళ ఉన్నారు. దాని రేపుటికైనా తెగింపజాలని మాట్లాడుతూ చూడండి, ఇంకా దేవుడు నా ఎదుట నిలవగలవాడని మాట్లాడుతూ 11 వచనం, ఆకాశ వైశాలమంతటి కిందనున్నదంతయు నాదే కదా అని మాట్లాడుతున్నాడండి. ఈవేళ ఆకాశం కింద ఏదైతే ఉందో, సృష్టిలో ఏదైతే ఉందో, ఎంతమంది అయితే మానవులు ఉన్నారో, ఎన్ని జీవులైతే ఉన్నాయో, ఎన్ని పర్వతాలైతే ఉన్నాయో, ఎంత వృక్షజాలం ఉందో, ఎన్ని జలచరాలు ఉన్నాయో, ఎన్ని సముద్రాలు ఉన్నాయో, ఎన్ని నదులు ఉన్నాయో, ఎన్ని పంటలు పండుతున్నాయో, అలాగనే ఎన్ని కొండమేకలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఆకాశ వైశాల్యం అంతటి కిందనున్నదంతా నాదే కదా అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఈవేళ సమస్తాన్ని సృజించిన దేవుడు ఇవన్నీ కూడా నావే అని చెప్తుంటే, మీరు ఇక్కడికి రాకూడదు, అక్కడికి రాకూడదు, మీరు ఇది ప్రకటించకూడదు, మేము చూస్తూ ఊరుకో అని మాట్లాడుతున్నారు. దేవుని శక్తి ముందు మీరెంత? మీరు మహామహా చక్రవర్తులే కూలిపోయారండి. ఎంతోమంది క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. వాళ్ళంతా కూడా హతులైపోయారు. కానీ క్రైస్తవం ఇంకా వ్యాపిస్తూనే ఉంది. ఇంకా ఈ మకరం గురించి మాట్లాడుతూ 12వ వచనంలో, దాని అవయవములను గూర్చైనను, దాని మహాబలము గూర్చైనను, దాని చక్కని తీరును గూర్చైనను పలుకక మౌనంగా ఉండమని చెప్తున్నాడండి. ఎందుకంటే అంత బలమైంది కనుక ఈవేళ మీరు కూడా ఎలా ఉండమని చెప్తున్నాడు దేవుడు? మౌనంగా ఉండండి అని చెప్పి మాట్లాడుతూ 24వ వచనం, దాని గుండె రాతి వలె గట్టిగానున్నది, అది తిరగటి క్రింద దిమ్మంత కఠినమైనది. ఎంత కఠినమైందంటే నిజంగా మకరము, అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు. చూడండి, ఆ మకరం గనక సముద్రంలోంచి లేచినట్లయితే బలిష్ఠులందరూ కూడా భయపడిపోతారు. ఒక వాడను కూడా తలకిందులు చేసేయగలదండి. అది ఎంత పెద్ద వాడనైనా కూడాను అంత శక్తి మకరానికి ఇచ్చాడండి. సృష్టిలో దేవుడు సృజించిందే ఇంత బలమైనదైతే మరి ఇంకా దేవుడు దాన్ని సృజించిన దేవుడు ఇంకెంత బలమైనటువంటి వాడో మనం ఆలోచన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం మనం. ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి, అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు, అధిక భయము చేత వారు మైమరతురు. దేవుడు గనక ఈ మకరం లేస్తేనే భయపడితే, దేవుడు నిజంగా గనక లేచినట్లయితే, ఆయన ఉగ్రత గనక చూపించినట్లయితే దాని యొక్క పర్యవస్థానం ఎంత భయంకరంగా ఉంటుందో తెలియజేస్తున్నాడు. అధిక భయము చేత వారు మైమరతురు, దాని చంపుటకే ఒకడు ఖడ్గము దూటి వ్యర్థమే అని చెప్తున్నాడండి. దేవుడు సృజించిన మకరాన్ని చంపుటకు ఒకడు ఖడ్గము దూయటం కూడా వ్యర్థం. ఎందుకంటే అది ఆ ఖడ్గమునకు చావదు. అదేవిధంగా ఈవేళ క్రైస్తత్వం కూడా ఎన్ని కోట్ల మంది దండెత్తి వచ్చినా కూడా దానిని నిర్మూలన చేయటం వ్యర్థమని చెప్పి దైవలేఖనం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఈటిలైనను బాణములైనను పంట్రకోలనైనను అక్కరకు రావు. ఇది ఇనుమును గడ్డిపోచగా, ఇప్పుడు మన ఇనుమును వంచలేము మనం, కానీ ఈ మకరము ఇనుమును గడ్డిపోచని ఎలా తెంపేస్తాం మనం? అంటే ఇనుముని ఆ గడ్డిపోచతో లెక్కండి దానికి, ఆ మకరానికి. ఇంకా ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగా ఎంచుతుందండి. అది ఇత్తడి ఎలా ఉంటుంది? ఇత్తడి సాధారణంగా దాన్ని ఇనుమన్నా వంగుతుంది కానీ ఇత్తడి వంగదు. అది అంత స్ట్రాంగ్గా ఉంటుందండి ఇత్తడి. ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును, బాణము దానిని పారదోజాలదు, ఒడిసెల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి, దుడ్డి కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును, అది ఒడిగా పోవుచుండగా ఈటను చూచేది నవ్వుతుందని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకా దీని గురించి ఎవరు మాట్లాడుతున్నాడంటే 33వ వచనం, అది భయము లేనిదిగా సృజించబడింది. ఈ మకరం ఎలా సృజించబడింది అంటే భయము లేనిదిగా సృజించబడింది. ఇవాళ క్రైస్తవ్యం కూడా భయము లేనిదిగా సృజించబడింది. క్రైస్తవ్యానికి ఎవరో కూడా ఎన్ని కోట్ల మంది దండెత్తి వచ్చినా కూడా, ఎందుకంటే కేవలం వాళ్ళ దేహాన్ని మాత్రం చంపుతారు, ఆత్మను చంపలేరండి వాళ్ళు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, మీ దేహమును చంపువారికి మీరు భయపడకండి, కానీ
ఆత్మను చంపువారికి భయపడమని చెప్తున్నాడండి దేవుడు. కనుక క్రైస్తవ్యానికి ఉన్న శక్తిని గురించి, అది భయము, ఒక మకరమే భయము లేనిదిగా సృజించబడిందంటే మరి దానిని సృజించిన వాడు ఇంకెంత గొప్పవాడు, ఆ సంఘాన్ని స్థాపించిన వాడు ఇంకెంత గొప్పవాడు, ఆ సంఘం కొరకు కట్టడానికి రక్తం కాసిన వాడు ఇంకెంత గొప్పవాడు. నీవు అనుకోవచ్చు 3 మేకులు లాగలేని వాడు అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. ఆ 3 మేకుల గురించే నీకు తెలుసు. దాని వెనకాల ఎంత చరిత్ర ఉందో, దాని వెనకాల ఎంత ప్రయాస ఉందో. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఎన్ని ప్రవచనాలు ముందుగానే, జరగబోయే వాటిని ముందుగానే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడండి. చాలా మందికి తెలియదండి ఇది కేవలం క్రైస్తవ్యం కనుక నిజమైనది కాకపోతే ప్రపంచం అంతా వ్యాపించి ఉండదు. ఈవేళ ప్రపంచం అంతా వ్యాపించి ఉండదు ఏదైనా ఉందంటే అది క్రైస్తవ మతమే. ఈవేళ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైపోయే గ్రంథాలు ఏమన్నా ఉన్నాయి అంటే, ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏమన్నా ఉన్నాయి అంటే అది బైబిల్ మాత్రమే. ఎందుకంటే దానికి ఉన్న శక్తి అటువంటిదండి. దాన్ని రాజులు కూలిపోతారు, చక్రవర్తులు కూలిపోతారు, రాజ్యాలు కూలిపోతాయి, కానీ అంతము లేనిదండి. అందుకే ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. అది ముందున్న రాజ్యములన్నిటినీ పడగొట్టును కానీ దానికెన్నటికీ నాశనం కలగదు, అంతము లేదని చెప్తున్నాడు క్రైస్తవ్యం గురించి దేవుడు మాట్లాడుతూ. దేవుడు స్థాపించిన సంఘం, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. మీరు ఏమైనా చేసుకోండి కానీ దేవుడు చూస్తున్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు దేవుడు, నా ఎదుట నిలవగలవాడు ఎవడు అని మాట్లాడుతున్నాడు. ఈవేళ క్రైస్తవ్యం ఎదుట నిలవగలవాడు ఎవడని చెప్పి దేవుడు మాట్లాడుతూ, అది భయము లేనిదిగా సృజించబడింది, భూమి మీద దాని వంటిది ఏదీ కూడా లేదని చెప్పి, అది గొప్పవాటన్నిటిని కూడా తిరస్కరిస్తుందని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఇవాళ చాలామంది ఇవాళ భారతదేశంలో క్రైస్తవం అంతమైపోతుంది అని చెప్పి గొగ్గోలు పెట్టవలసినంత అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు జీవము గల దేవుని చేతిలో పట్ట భయంకరము. సౌలు క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని చెప్పి వెళ్ళాడు, ఏమైపోయాడండి? అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు సంభవిస్తే గుడ్డివాడైపోయాడండి. అనేక మంది క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించిన వారు ఇవాళ క్రైస్తవులుగా ఉన్నారు. ఇవాళ ఆ శక్తి క్రైస్తత్వానికి మాత్రం శత్రువును కూడా మిత్రుడిగా మార్చగలిగిన శక్తి క్రైస్తవ్యం ఉన్నది. కనుక క్రైస్తవ్యం ఎప్పటికీ లయము కానిది, అంతము కానిది, శాశ్వత కాలం ఉన్నది, సజీవమైనది. యేసుక్రీస్తు ఎలాగైతే సజీవుడు, ఆయన సంఘము కూడా సజీవమైనది. కనుక మనమందరము కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఈ సువార్తను ప్రకటిద్దాం, దేవుని నామానికి సంపూర్ణమైన కలుగజేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తూ తండ్రి. ప్రభు, ఇవాళ గొప్ప వర్తమానం మేము తెలుసుకున్నాం తండ్రి. క్రైస్తవ్యం ఎప్పటికీ అంతము కాదు, దానిని ఎవరూ కూడా అంతము చేయలేరు ప్రభు. ఎందుకంటే సృజించిన వాడే దాన్ని ఆ విధంగా చేశాడు గనుక ఈవేళ ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ప్రభు, క్రీస్తు నిజము, ఆయన రావటం నిజము. ఆయన 3 మేకులు లాక్కోలేకపోయి చనిపోయాడని చెప్పాలనుకుంటున్నారు, కానీ మరణము ఆయనని ఏమీ కూడా చెయ్యలేకపోయిందని, ఆయన మరలా తిరిగి లేచాడని, సజీవుడిగా అందరికీ కనిపించాడని, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయుండి మళ్ళా 2వ రాకడలో రాబోతున్నాడని, అప్పుడు పంచభూతములు మిక్కిటి వేయడంతో లైఫ్ తండ్రి. ఈ విషయాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. 3 మేకులు లాక్కోలేడు వాడు దేవుడు ఎలాగవుతుందనుకుంటున్నారు, కానీ ఆయన మరణాన్ని జయించి మరణము ఆయనను ఏమీ కూడా చేయలేకపోయిందనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కనుక ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేతలకు గుడ్డితనం కలుగజేయటం వాళ్ళు సత్యమును తెలుసుకోలేకపోతున్నారు. కనుక క్రీస్తు యొక్క వెలుగు అటువంటి వారికి ప్రకాశింపజేస్తండి, వారి ఏది నిజమో అబద్ధమో తెలుసుకునేలా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగనే తండ్రి, ఈ ప్రసంగమైన ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఈ సేవకు సహకరించి ఇంకా ఎక్కువగా నీ సేవ చేయడానికి సహాయపడేలా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే నీ వాక్యం ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు వస్తున్న బలపరిచి దీవించి ఆశీర్వదించమని, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని సేవ చేసేలా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 92933174187. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.